నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో జిల్లాల పునర్విభజన పంచాయతీ మొదలైంది. జిల్లాల పునర్విభజనపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉన్నట్టు తనకు కంప్లైంట్స్ అందాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ హయాంలో జరిగిన జిల్లాల అశాస్త్రీయ విభజనను త్వరలో సరిచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాచరికాన్ని ప్రతిబింబించేలా ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరు మాత్రమే తాను మార్చినట్టు రేవంత్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నాయకులు పాలనకు ఆటంకాలు కల్పించేలా చూస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన అందించడమే తన ధ్యేయమన్నారు రేవంత్. గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ డైరీ ఆవిష్కరణలో మాట్లాడిన రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ప్లస్ ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్ లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు కొత్త ఏదో జరిగిపోతుందని జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించేందుకు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జిల్లాల సంఖ్యను 17కు తగ్గించనుంది. దీంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు 18 జిల్లాలు మాయం కానున్నాయి. ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను జిల్లాలకు ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దానికి అనుగుణంగానే జిల్లాల పునర్విభజనపై కసరత్తు ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే హుస్నాబాద్ను కరీంనగర్లో కలపాలంటున్నారు మంత్రి పొన్నం. వరంగల్, హన్మకొండను ఒకే జిల్లా చేయిస్తానంటూ ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సిద్దిపేటను సంగారెడ్డిలో కలపాలని చూస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇక సికింద్రాబాద్ జిల్లా కోసం పోరుబాట తప్పదన్నారు లీడర్లు. జనవరి 17 నుంచి ఉద్యమం చేస్తామని లష్కర్ జేఏసీ స్పష్టం చేసింది. జిల్లాల పునర్విభజన చేస్తే జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే చర్చ జోరుగా నడుస్తోంది. రద్దు చేయబోయే జిల్లాల్లో వ్యవసాయ భూముల ధరలు పడిపోయే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల రద్దు, మళ్లీ భారీ బదిలీలు జరిగే అవకాశం ఉంది. పాలనా యంత్రాంగం అస్తవ్యస్తంగా అయ్యే పరిస్థితులున్నాయి. విద్యార్థుల పాఠ్యాంశాలు కేంద్ర, రాష్ట్ర శాఖల పునర్వ్యవస్థీకరణ చేయాలి. ఉన్న మ్యాప్లన్నీ తిరగరాయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న జిల్లా సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ భవనాలు, ఇతర జిల్లా కేంద్ర ఆఫీస్ నిర్మాణాలు నిరుపయోగం కానున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు, తర్జన భర్జనలు, ప్రజాభిప్రాయ స్వీకరణ అనంతరం 33 జిల్లాలుగా విస్తరించింది. కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతోంది. ఇప్పుడు మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారులు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయని అంటున్నారు. ఎస్పీ కార్యాలయాలు పెరగడంతో నేరాలు గణనీయంగా తగ్గాయని ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు జిల్లా అధికారులను కలవాలంటే 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, 1-2 రోజుల సమయం వృధా అయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం 50 నుంచి 80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని, ఒక్క రోజులోనే పనవుతుందని చెప్తున్నారు. జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది నిపుణుల మొదటి ప్రశ్న. జిల్లా కేంద్రాలు అభివృద్ధికి చిహ్నాలని, విద్య, ఉద్యోగ, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు జనాభా, జనసాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ఆ ప్రాంత ప్రజల జీవన శైలి, ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. గతంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఇలాంటి పద్ధతే పాటించారు. ఏపీలో ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. సీఎం ప్రతిపాదిస్తున్న పునర్విభజన లేదా పునరేకీకరణకు ప్రాతిపదిక ఏంటనేది ఇంకా స్పష్టత రాలేదు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉందని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు సరిహద్దుగా జీహెచ్ఎంసీని విస్తరిస్తూ చేపట్టిన డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పునర్విభజన పూర్తి గందరగోళంగా ఉందని స్థానికులు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండానే పునర్విభజన చేపట్టారని అంటున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం తెలుపుతూ జీహెచ్ఎంసీకి లేఖలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు జిల్లాల పునర్విభజన కూడా తెలంగాణలో గందరగోళం సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.